ఒకవైపు టీడీపీ పార్టీ, ఇంకోవైపు వైసీపీ పార్టీ. ఒకప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ డబ్బు మూటలు తీసుకొస్తారు. టీడీపీ వైసీపీ ఇద్దరు పోటీ పడి డబ్బులు ఇస్తారు. తీసుకోండి, ఏం మొహమాట పడనవసరం లేదు. మీ డబ్బులే, మీ పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే. కానీ డబ్బులు తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేయాలి అని మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఓటు వేయకపోతే ముందు కాలంలో నాశనమే మిగులుతుంది. ఓటన్నది తల్లి లాంటిది, ఓటన్నది చెల్లి లాంటిది. ఓటనే దాన్ని అమ్ముకోకూడదు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, కానీ ఇంకా దంచి వసూలు చేయండి, కానీ ఓటు వేసేది మాత్రం ఆలోచన చేసి ఓటు వేయండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత ధైర్యంగా నిలబడి ప్రజలను ఓట్లు అడుగుతుంది అంటే ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ ప్రత్యేక హోదా తేగలదు కాబట్టి. రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తెస్తుంది. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక 100 కొత్త పరిశ్రమలు వస్తాయి, ఎంతో అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రాజధాని తలెత్తుకుని మనం గర్వంగా చెప్పుకునేటట్టు ఒక రాజధాని కట్టుకుంటాం. ఇదంతా బీజేపీ పార్టీ అధికారంలో ఉండి 10 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. ఇదంతా తెలిసి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఇవన్నీ చేస్తాము అని మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నాం. అంతేకాదు, ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి దారుణంగా హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డేసి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. అక్యూజ్డ్ గా, నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికే మళ్ళీ టికెట్ ఇస్తే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి మళ్ళీ హంతకులే మళ్ళీ అధికారం పొందకూడదు, హంతకులు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదు, వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలిగించాలి అని ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది. మీ అందరూ ఆశీర్వదించాలి. మరొక్కసారి చెప్తున్నాం, ఒకవైపేమో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది, ఇంకో వైపేమో రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి హత్య చేశాడు అని సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి కావాలో మీరే నిర్ణేతలు. ఒక పక్కేమో న్యాయం ఉంది, ఇంకో పక్కేమో అధికారం ఉంది, ఒక పక్కేమో ధర్మం ఉంది, ఇంకో పక్కేమో డబ్బు ఉంది. ఎవరిని గెలిపిస్తారో మీరే నిర్ణేతలు. మరొక్కసారి చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, మీ బిడ్డనవుతా, మీ బలం అవుతా, మీ బాధ్యత నా మీద వేసుకుంటా, మీకు అందుబాటులో ఉంటా. మీరు ఆశీర్వదించండి, ఎంపీగా నన్ను గెలిపించండి. రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు ఎలాగైతే సేవ చేశారో రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా మీకు అండగా నిలబడుతుంది, మీ బాధ్యతను మోస్తుంది, మీకు అందుబాటులో ఉంటుంది అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నా, గొప్ప మెజారిటీతో గెలిపించాలి అని ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న ఆశీర్వదించండి, అన్న ఆశీర్వదించండి.